భారత్ చైనా మధ్య వాణిజ్య అంతరం భారీగా పెరుగుతోంది. ఈ ఏడాది $106 బిలియన్ చేరుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సంస్థ అంచనా వేసింది. భారత్ నుంచి ఎగుమతులు తగ్గడం, చైనా నుంచి దిగుమతులు పెరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని జీటీఆర్ఐ వెల్లడించింది. ఈ విషయాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం వాణిజ్య లోటును తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. భారత్ చైనా మధ్య వాణిజ్యాంతరం నానాటికి పెరుగుతోంది. ఓవైపు బీజింగ్ నుంచి మన దేశానికి దిగుమతులు భారీగా జరుగుతుంటే, భారత్ నుంచి చైనాకు ఎగుమతులు మాత్రం చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా ఈ ఏడాది చైనాతో భారత వాణిజ్య లోటు $106 బిలియన్ వరకు ఉండొచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటీఆర్ఐ అంచనా వేసింది. చైనా నుంచి అత్యధికంగా ఎలక్ట్రానిక్స్, మిషనరీ, ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్ సంబంధ దిగుమతులు పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసిన జీటీఆర్ఐ అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. నివేదిక ప్రకారం 2021లో భారత్లోకి చైనా దిగుమతులు విలువ $87.7 బిలియన్ ఉండగా గతేడాది $109.6 బిలియన్ పెరిగింది. 2025లో ఆ దిగుమతులు విలువ ఏకంగా $123.5 బిలియన్ ఉండొచ్చని జీటీఆర్ఐ అంచనా వేసింది. 2021లో చైనాకు భారత్ నుంచి ఎగుమతి చేసిన వస్తువుల విలువ $23 బిలియన్ ఉండగా గతేడాది నాటికి ఆ మొత్తం $15.1 బిలియన్ పడిపోయింది. 2025లో ఎగుమతుల విలువ స్వల్పంగా పెరిగి $17.5 బిలియన్ చేరొచ్చని జీటీఆర్ఐ అంచనా వేసింది. అయితే గతంతో పోలిస్తే ఈ విలువ చాలా తక్కువే ఉంది. ఎగుమతులు తగ్గుతుండటంతో చైనాతో భారత్కు వాణిజ్య లోటు భారీగా ఉంటోంది. 2021లో వాణిజ్య అంతరం $64.7 బిలియన్ గా ఉంటే గతేడాది $94.5 బిలియన్ పెరిగింది. ఈ ఏడాది వాణిజ్య లోటు $106 బిలియన్ చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి, అక్టోబర్ మధ్య చైనా నుంచి అత్యధికంగా ఎలక్ట్రానిక్స్ సంబంధిత పరికరాలు, ఉపకరణాలు దిగుమతయ్యాయి. వీటి విలువ $38 బిలియన్ పైనే ఉంది. ఇందులో మొబైల్ ఫోన్ కాంపోనెంట్స్ $8.6 బిలియన్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ $6.2 బిలియన్, ల్యాప్టాప్లు $4.5 బిలియన్, మిగతావి సోలార్ సెల్స్, లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. నవంబర్లో చైనాకు $2.2 బిలియన్ వస్తువులు భారత్ నుంచి ఎగుమతయ్యాయి. ఏప్రిల్, నవంబర్ మధ్య మొత్తం ఎగుమతుల విలువ $12.2 బిలియన్ ఉంది. ప్లాస్టిక్ పరిశ్రమలో ఉపయోగించే నాఫ్తాను ఎక్కువగా ఎగుమతి చేయడం వల్ల ఈ ఏడాది చైనాకు భారత ఎగుమతుల విలువ స్వల్పంగా పెరిగిందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు పెరగడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభకు వివరించింది. మనం చైనా నుంచి ఎక్కువగా ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది. ఆటో కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్ విడిభాగాలు, మిషనరీ, వాటి విడిభాగాలు, ఫార్మాస్యూటికల్స్ ముడిసరుకు దిగుమతి చేసుకోవడం వల్లే వాణిజ్యాంతరం ఎక్కువగా ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఈ నెల 16న లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. అయితే వాణిజ్య లోటు తగ్గించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.